ఇంట్లో ప్రభావతి ఇక అందరిని తిడుతూ ఉంటుంది. ఇంక మీనని మామూలుగా తిడుతూ ఉండదు. ఇంక ఇంతలో ప్రభావతి ఆ దొంగల కుటుంబంలో వాళ్ళు ఎందుకు ఇంటికి రావడం? మొత్తం దొంగల కుటుంబం అని అంటూ ఉంటే బాలుకి మండి ఎవరిది దొంగల కుటుంబం? మనది దొంగల కుటుంబం కాదా? ఇంట్లో ఉన్న డబ్బులు, నగలన్నీ ఎత్తుకెళ్ళి అమ్మేశాడు వాడు అని చెప్తే, వాడు ఇంట్లో ఉన్న డబ్బులే అమ్మాడు. పక్కింటి డబ్బును అమ్మలేదు అన్నట్టుగా సమర్థించుకుంటూ చెప్తూ ఉంటుంది. ఇంతలో మనోజ్ ఉండి రేయ్ నేనే దొంగతనం చేశాను నా గురించి ఎత్తకు అని అయితే అంటాడు. ఇంతలో వాళ్ళు తిట్టుకుంటూ ఉండగా బాలు అయితే నాకు ఇదంతా కాదు నేను మా నాన్నకి మొత్తం చెప్పుకుంటాను అని బాలు వాళ్ళ నాన్నకి మొత్తం జరిగిన కథంతా సత్యంకి అయితే చెప్తూ ఉంటాడనమాట. చెప్తూ ఉంటే ఇంటిలో ప్రభావతి చెప్పేం లాభం, అది జరగాల్సింది జరిగిపోయింది, అదంతా రాజు కుటుంబం కాదు దొంగల కుటుంబం, వాళ్ళని నమ్మేది అని అడిగితే ఇంతలో సత్యం ఏం తెలియనట్టుగా పైకి లేచి ఉంటాడు. అటు ఆయన బాలు వాళ్ళకి సపోర్ట్ చేయాలో అర్థం కాక, ప్రభావతి చెప్పింది నిజమో అని అర్థం కాక బయట తిక్కమక్కగా అయిపోతూ ఉంటాడు. ఇంతలో బాలు కూడా మా నాన్న కూడా ఏంటి ఇలా ఉన్నాడు, నా వైపుకు ఉండట్లేదు అన్నట్టుగా అనుకుంటే మీనకి కోపం వచ్చి ప్రభావతి పైకి